రైట్ 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 మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మరి ఈ దేశకు సంబంధించి చింత రాజశేఖర్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి చింత రాజశేఖర్ గారు. నమస్తే అండి, మీకు సహచార ప్యానలిస్టులకి అలాగే న్యూస్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రాజశేఖర్ గారు, అసలు ఏపీలో పొత్తులకు సంబంధించి ఏం జరుగుతోందండి? అటు ఒకవైపు టీడీపీ జనసేన, ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాయంటారా? అసలు ఏంటి ఈ మౌనాన్ని బీజేపీ ఎప్పుడు బ్రేక్ చేస్తుంది? ఏం జరుగుతుంది అనిపిస్తుందండి? ఎందుకంటే వరుస ఈ ప్రయాణాలు ఇక్కడ బీజేపీ అంటే తెలుగుదేశం అండ్ బీజేపీ జనసేన అండ్ బీజేపీ అఫీషియల్గా పొత్తులో ఉన్నాయి. 2020 నుంచి ఉన్నాయి. అవునండి. తెలుగుదేశం కూడా నేను పొత్తులోకి తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. అంటే ఆయనకు తెలియదేమో బహుశా. ఒకవేళ టీడీపీ బీజేపీ పొత్తులోకి వెళ్ళాలనుకుంటే గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఫెసిలిటేటర్గా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆయనకంటే ఈయన పెద్ద గొప్పోడేం కాదు. సో ఆయన అంతటా ఆయన ఊహించుకుంటున్నాడు నేనే తీసుకురాగలను. వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టి గేట్ బయట పెట్టి వెంకయ్యనాయుడు గారిని కూర్చోబెట్టుకుని వీళ్ళిద్దరూ ఆడుకుంటారు. అది వాస్తవ పరిస్థితి, గత 40 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్న పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది బీజేపీతో పొత్తు కోసం అనే ఊహాగానాలు వచ్చినాయి. అది సఫలమైందా లేదా అనేది మనం వాతావరణం బట్టి చూసి తెలుస్తుంది. ఒకవేళ పొత్తులు సఫలమైనట్టయితే రాజ్యసభ సభ్యుడు ఒకళ్ళు పోటీలో ఉండేవాళ్ళు టీడీపీ తరఫున. ఎందుకంటే మాకు బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి వైసీపీ నుంచి ఇంకొంతమందిని ఎమ్మెల్యేలని బయటికి లాగే ప్రయత్నం చేసి వాళ్ళ ద్వారా ఒక రాజ్యసభ సభ్యుని నిలబెట్టి గెలిచే ప్రయత్నం చేసేవారు. అటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా ఇప్పుడు మా అభ్యర్థి ఎవరు రేస్లో లేరు అని చెప్పారంటే బీజేపీ అండదండలు లేవు ప్రస్తుతానికైతే లేవు. అది ఏ మాత్రం సంకేతం ఉన్నా కనుసైగా చేసిన అమిత్ షా ఈ పార్టీకి రచ్చ అయ్యేది, ఆ అభ్యర్థిని నిలబెట్టేవారు, కొనుగోళ్లు, హార్స్ ట్రేడింగ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. అంటే టీడీపీ అంటే తాను అధికారికంగానే చెప్పినట్టు లేకపోతే వార్తలు అంటారా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న వాతావరణం బట్టి మనం అనలైజ్ చేస్తే అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు రాజ్యసభకి నా అభ్యర్థిని పెట్టలేదంటే పైనుంచి ఏమాత్రం మీకు సంకేతం ఉన్నా, సానుకూల సంకేతం ఉన్నా సరే డెఫినెట్ గా ఇక్కడ అంటే వైసీపీ మీద అలకబూనిన ఎమ్మెల్యేలు, టికెట్ రాని ఎమ్మెల్యేలు, స్థానభ్రంశం కలిగే ఎమ్మెల్యేలు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక అభ్యర్థిని నిలబెట్టి ఒక సీట్ కోసం ప్రయత్నాలు అయితే జరిగేవి. అటువంటి ప్రయత్నాలు ఏమి జరగట్లేదంటే బీజేపీతో పొత్తు దాదాపు ప్రస్తుతానికైతే లేదు. అది బీజేపీతో పొత్తుకి దానికి ఏంటండి సంబంధం? వచ్చే వాళ్ళు ఎలాగో వస్తారు టీడీపీ. లేదు అంటే మాకు ఫలానా పై నుంచి మాకు పవర్ ఉంది, నా వెనకాల పవర్ ఉంది అని చెప్పుకుంటే వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నా వెనకాల పవర్ లేదంటే అక్కడ మెయిన్ స్విచ్ కరెంట్ ఆన్ అయితే ఇటు వస్తారనమాట. సో పవర్ లేదు అంటే మెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆసక్తి చూపించట్లేదు. లేకపోతే డెఫినెట్గా కొద్ది కదలికైతే ఉండేది, అదేం కనబడట్లేదు. ఇక సోదరుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో కొద్దిగా కొంతమంది మేధావుల ముసుగులు అని చెప్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చాలా క్లియర్గా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అన్నది పరిశ్రమల స్థాపన కోసం. అంటే పరిశ్రమలన్నీ తెలంగాణలోనే ఉండిపోయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పడాలంటే పారిశ్రామికవేత్తలకు ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వాలంటే ఏం చూపించాలి? ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా రూపంలో మేము ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రతిపాదించింది. దానికి ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్రాజెక్టు పెట్టాలంటే భూసేకరణ, పరిశ్రమ నిర్మాణం, ఉత్పత్తి సమయానికి వచ్చేటప్పటికే 5 సంవత్సరాలు అయిపోతుంది. మీరు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తే ప్రోడక్ట్ బయటకు వచ్చేటప్పుడు కదా మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్ ప్రాబ్లం అవసరం అవుతుంది. అప్పటికల్లా 5 సంవత్సరాలు అయిపోతుంది, ఎవడైనా ఎందుకు పెడతాడు ప్రాజెక్టు? కాబట్టి 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పిన వాళ్ళు ఈ మేధావులు 10 సంవత్సరాలు 5 అని కాంగ్రెస్ అంటే లేదు సరిపోదు, ప్రొడక్షన్ టైం గెస్టేషన్ పీరియడ్కి 5 years సరిపోదు, 10 years కావాలి అని చెప్పిన వాళ్ళు ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇస్తే ఏ పరిశ్రమలు వస్తాయి? వాళ్ళు ఇస్తాన్న ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తాయా? పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు. ఇది పెట్టుకోండి. శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజన సమయంలో ఇప్పుడున్న రాష్ట్రం హైదరాబాద్తో సహా విడిపోతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేని వలన ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు ఉండవు. కాబట్టి వాటి కోసం ఇస్తానని ప్రత్యేక హోదా. ఈ మేధావి జనసేన మేధావులు కాదు, లేకపోతే బీజేపీ మేధావులైనా సరే ప్రత్యేక హోదా వద్దన్న పార్టీ, ప్రత్యేక హోదా వద్దన్న పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు అరే సన్నాసి దద్దమ్మలారా, ప్యాకేజీ ఇవ్వకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇస్తే ఇండస్ట్రీస్ ఎలా ఏర్పడతారా? సన్నాసి దద్దమ్మలారా, మేధావులు అంటారు మమ్మల్ని, దొంగ నాటకాలు ఆడతారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దని ఎవడన్నా అన్నాడంటే వాడి కన్న తల్లిని వ్యభిచార కూపంలో నిలబెట్టేవాడితో సమానం. అర్థమైందా?
కన్న తల్లి మీకు భారత మాత ప్రత్యేక ఎట్లనో, హోదా ఇచ్చే మీకు అవకాశాలు రామ, లేవు. అయోధ్య రామాలయం మీకు ఎంత రాజశేఖర్ గారు ముఖ్యమో, రాజశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రజలందరికీ ఇచ్చే అవకాశాలు లేవు అంటే కొన్ని ఉన్నాయి, వాటి విధి విధానాలు దాన్ని బట్టి చూసుకుని ప్రత్యేక హోదా ఇచ్చే పార్లమెంట్లో అవకాశాలు amend లేవు చేయండి. కాబట్టి ఆ పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకురండి. ప్రత్యేక ఏ- ప్యాకేజ్ ఇస్తామన్నారు కదండి. ప్రత్యేక ప్యాకేజ్ ఏ రాష్ట్రం అయితే ఆర్టికల్ 3 ప్రకారం విభజించబడింది అంటే రాష్ట్ర ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా విభజించబడిందో, ఏ రాష్ట్రం అయితే రాజధాని లేకుండా విభజించబడిందో, ఏ రాష్ట్రం అయితే పరిశ్రమలు లేకుండా ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు లేకుండా విభజించబడిందో దానికి కూడా ప్రత్యేక హోదా ఇస్తారని పార్లమెంట్ లో సవరణ చేయమనండి. ఈ గుజరాతీ నాటకాలు, ఈ దొంగ నాటకాలు వచ్చి న్యాయంగా మాట్లాడేవాడిని, ప్రజల హక్కుల కోసం మాట్లాడేవాడిని మేధావులు ముసులు అని చెప్పి దొంగ నాటకాలు ఆడితే చెప్పుల దండ వేస్తాం, చెప్పుల దండ వేసి చెప్పులు తిప్పుకొడతాం. రాష్ట్రం పట్ల ప్రేమ ఉండాలి, రాష్ట్రం పట్ల బాధ్యత ఉండాలి. సరే మరి ఏపీలో ఎవరికండి ఏ పార్టీ వాళ్ళకి రాష్ట్రం పట్ల ప్రేమ ఉంది అయితే? ఏ పార్టీకి లేదండి. వాళ్ళు ఇవ్వాల్సిన మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ విషయం అండి. ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఎస్. ఒకటేమో ప్రత్యేక హోదా కావాలి అంటుంది వైసీపీ, పోరాడట్లేదు కావాలి అని అడుగుతోంది. అంటే 100కి 10 మార్కులు 15 మార్కులు, పాస్ మార్కులు లేవు, 10 మార్కులు 15 మార్కులు వేయచ్చు. తెలుగుదేశం ప్రత్యేక హోదా అక్కర్లేదు మాకు అని అసెంబ్లీ తీర్మానం చేసిందంటే మా రాష్ట్రానికి పరిశ్రమలు అక్కర్లేదు, మా రాష్ట్ర యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు అక్కర్లేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. జనసేన పార్టీ మీకు ప్రత్యేక హోదా ఇవ్వమన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఏ రాష్ట్రం అయితే, ఏ రాష్ట్ర ప్రజలైతే 1 సెకండ్ ఏ రాష్ట్ర ప్రజలైతే భారతీయ జనతా పార్టీని 303 సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీని 0.83% తో మెడబట్టి ఆంధ్రప్రదేశ్ బయటికి గెంటేస్తే ప్రజల మనోభావాలకి, ప్రజల ఆగ్రహానికి, ఆవేదనకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుల లక్షణమే కాదు. ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్న పార్టీతో, ప్రజలు తగలేసిన పార్టీతో వెళ్ళి పొత్తు పెట్టుకుంటారు 6 నెలలు తిరగకుండా. ఎందుకయ్యా అంటే అమరావతి కోసం. రైట్ అండి.